యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి పాదాల వైకుంఠ ద్వారం వద్ద నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, కాగడాలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ నేపథ్యంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి నిరసనగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, దేశ యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటనతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యువత కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోడీకి నిరసనగా ఏదైతే దేశంలో చనిపోయిన విద్యార్థుల ఆత్మశాంతికి ఇలా క్యాండిల్ ర్యాలీ, ఇలా కాగడాల ర్యాలీ చేసినాం. ఇకనైనా మోడీ బుద్ధి తెచ్చుకొని, గతంలో రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి ఎంతో మంది రైతులను ఇలా బలికొన్నాడు. ఇలా యువత ఎంతో కష్టపడి చదివితే పేపర్ లీకేజీలు, మరి నీట్ ఎగ్జామ్ లీకేజీలు, అన్ని ఎగ్జామ్ లీకేజీలు 12 ఏళ్లలో 152 సార్ల పేపర్ లీకేజీలు చేసిన ఘనత మరి మోడీకే దక్కింది. ఏదైతే విద్యార్థులతోటి మీరు ఒప్పుకున్నటువంటి షరతులు, విద్యార్థుల మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఎత్తివేయాలి, చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి, అక్రమ అరెస్టులను బంద్ చేయాలి. ఇవాళ ఒక్క రోజే ధర్నాలో పాల్గొన్న 100 మందికి పైగా ఇవాళ కేసులు పెట్టడం జరిగింది. విద్యార్థులకు ఎవరైతే సహకరించిందో వాళ్ళ మీద మీ జేబు సంస్థలు సిబిఐ ఈడీలతోటి దాడులు చేస్తున్న మోడీ తప్పకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే 2029లో నీ ఉద్యోగాన్ని ఊడగొట్టేది ఖాయం. విద్యార్థులు తలుచుకుంటే ఎంత పెద్దవారినైనా ఇలా గద్దె దించేది యువత చేతిలో ఉంది. కాబట్టి మోడీకి నిరసనగా, మోడీ చేస్తున్నటువంటి నియంతృత్వ పాలనకు నిరసనగా మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఇలా పిలుపు మేరకు, మా రేవంత్ అన్న ఆలోచన మేరకు, మా మీనాక్షమ్మ సూచన మేరకు ఇలా యాదాద్రి భువనగిరి జిల్లాలో వేల కొద్ది మా మహిళలు, మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాబట్టి మోడీని ఖచ్చితంగా యువత గద్దె దించుతుంది. Like and subscribe. Like and subscribe.